ఉదయం నిద్ర లేవగానే కాలు నేల మీద మోపగానే మడమ నొప్పితో బాధపడుతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతోంది. మొదటి 4 అడుగులు వేయటం గగనం అయిపోతోంది. ఇటువంటి వారిలో 4 అడుగులు వేశాక మళ్ళీ దానంతట అదే సర్దుకుపోతూ ఉంటుంది. ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వైద్యుల వద్దకు వెళ్ళినప్పుడు మడమ వద్ద ఎముక పెరిగింది అని చెప్పడం గమనిస్తున్నాం. ఈ మడమ ఎముక పెరగటాన్నే హీల్ స్పర్ అని పిలుస్తూ ఉంటారు. దీన్నే క్యాల్కేనియల్ స్పర్ అని కూడా అంటూ ఉంటారు. ఈ మడమ దగ్గర ఇలా అసాధారణ ఎముక పెరుగుదల వల్ల నడుస్తున్నప్పుడు కానీ, పరిగెత్తుతున్నప్పుడు కానీ, నుంచున్నప్పుడు కానీ, మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, దిగుతున్నప్పుడు కానీ ఎంతో కొంత బాధ కలిగేటువంటి అవకాశం ఉంది. ఒత్తిడి నుంచి మడమలను రక్షించేటువంటి స్నాయువులు కానీ, లేకపోతే కండరాలు కానీ గాయాలకి గురైనా, లేకపోతే వాటికి ఏదైనా ఇబ్బంది ఎదురైనా ఇలా మడమలలో కాల్షియం పేరుకుపోయి అంటే అధికంగా చేరి ఫలితంగా ఈ ఎముక పెరుగుదల అభివృద్ధి చెందుతోంది అని చెప్పి తెలుస్తోంది. ఈ సమస్య స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా కనిపిస్తోంది. మధ్య వయస్సు వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా మడమ నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళలో ఈ హీల్ స్పర్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు సుమారు 50% మందిగా ఎక్కువ మందే ఉన్నట్లుగా కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ హీల్ స్పర్ వల్ల వచ్చేటువంటి నొప్పి యొక్క లక్షణాలు ప్లాంటార్ ఫ్యాషియైటిస్ వలెనే ఉంటాయి. పాదాల యొక్క కండరాలు అలాగే నరాల మీద కనుక అధిక ఒత్తిడి ఏర్పడటం వల్ల కానీ, ఎక్కువసేపు నిలబడి ఉండేటువంటి వాళ్ళలో కానీ, అథ్లెట్లలో కానీ, లేకపోతే ఆటగాళ్లలో కానీ ఈ సమస్య ఎక్కువగా వేధించేటువంటి అవకాశం ఉంది. అలాగే పాదాలకు సరిపడా పాదరక్షలు కనుక ధరించకపోయినా, లేకపోతే బూట్లు, చెప్పులు వంటివి ధరించకపోయినా కూడా ఈ సమస్య రావచ్చు. అలాగే అధిక బరువుతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య వేధించేటువంటి అవకాశం ఉంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, అలాగే ఇతర ఆర్థరైటిస్కి సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా మడమ నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు వైద్యుల్ని కలిసినప్పుడు వైద్యులు పాదాలను పరీక్షించి తర్వాత ఎక్స్రే సిఫార్సు చేస్తూ ఉంటారు. అరుదుగా కొంతమందిలో అవసరాన్ని బట్టి ఎంఆర్ఐ కూడా సిఫార్సు చేస్తూ ఉంటారు. సాధారణ చికిత్సతో పూర్తిగా ఇది నయమయ్యే అవకాశం ఉంది. మరి ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. నొప్పి ఉన్న మడమకి ఐస్ ప్యాక్స్ వాడటం వల్ల కూడా ఎంతో కొంత ఫలితం ఉంటుంది. అలాగే పాదాలకి సరిగ్గా సరిపోయేటువంటి పాదరక్షలు ధరిస్తూ ఉండాలి. మడమ ఎత్తు తక్కువగా ఉండి చక్కగా ఫ్లాట్గా ఉండేటువంటి పాదరక్షలను ధరించడం మంచిది అని చెప్పి తెలుస్తోంది. గట్టిగా ఉండే ఉపరితలాల మీద చెప్పులు లేకుండా నడవకూడదు. అధిక బరువును తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.